ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు క్రైస్తవ్యంలో అనేకులను మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది క్రైస్తవులు ఉండగా వారి జీవితాల్లో చాలామందికి సరిగ్గా ప్రార్థన చేయడము రాదు అని గత వారం మనము మాట్లాడుకోవడం జరిగింది. ప్రార్థన చేస్తారు, కానీ ఏం చేస్తారో ఏం చేశారో వాళ్ళకే తెలియదు. కొంతమంది ప్రార్థనలు ఎలా ఉంటాయంటే ఎవరో చేసిన ప్రార్థన కాపీ చేస్తారు, కానీ వారికంటూ వ్యక్తిగతంగా ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండరు. ఇప్పుడు నాకు ఆకలింది అనుకోండి, నేను అమ్మని ఎలాగైతే అన్నం అడుగుతానో అలాగే అడగాలి. పక్కింట్లో వాళ్ళు ఎలా అడిగారో అలా అడిగితే ఏం ప్రయోజనం చెప్పండి? అర్థమవుతుందా? నాకే ఆకలేసిందో, నాకు ఎలాంటివి కావాలో, నా ఇంటి పరిస్థితులు ఏంటో, నా తల్లి ఏ వంట చేసిందో దాన్ని బట్టి నేను అడగాలి. కానీ పక్కింట్లో ఉన్న కూరలను బట్టి, పక్కింట్లో ఉన్న పదార్థాలను బట్టి మనం ఎక్కడ అడిగితే ఏం ప్రయోజనం చెప్పండి? ఎవరి కడుపు వాళ్ళది, ఎవరి ఆకలి వారిది, ఎవరి అవసరత వారిది. అంటే మన అవసరతలు ఏవైతే ఉన్నావో వాటిని మనం దేవుని అడగాలి. కానీ వాళ్ళు అలా అడిగారు, వాళ్ళ ప్రార్థనలో ఇలా చేశారు, సో మనం కూడా ఇలాగే చేయాలని పక్కోడు ప్రార్థనను కాపీ చేయాల్సిన అవసరత ఏమాత్రం కూడా లేదు. ఈరోజు క్రైస్తవ్యంలో బాగా జరుగుతున్న ఒక విచిత్రమైన ప్రార్థన పద్ధతి ఏంటంటే, ఆ యూట్యూబ్లోను, ఆ ఫేస్బుక్లోను, లేదంటే ఆ టీవీల్లో కొన్ని ఆరాధన ఛానల్స్ ఉన్నాయిగా, ఆ ఛానల్స్లో కొంతమంది సేవకులు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థన ఉదయకాలమే టీవీ పెట్టగానే వాళ్ళ ప్రార్థన మనం వింటూ ఉంటాం కదా. ఇక వాళ్ళు ఏవైతే అడుగుతున్నారో అవే అడగడం ప్రారంభిస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారని అంటే వారికి ప్రార్థన పట్ల వారికున్న అవగాహన కానీ, వారికున్న అవసరతలు కానీ వారు అడుగుతూ ఉంటారు. కొంతమందికి ఏది అడగాలో తెలియదు, ఏది అడగకూడదో కూడా తెలియదు. ఏదంటే అది ఇష్టానుసారంగా అడిగేస్తూ ఉంటారు. ప్రత్యేకించి టీవీల్లో, ఈ ఫేస్బుక్లో, లేదంటే యూట్యూబ్లో ప్రార్థనలు మనం చూస్తే ఎంతసేపు చాలామంది, ఎక్కువ మంది ప్రార్థనలు మనం చూస్తే శరీర సంబంధమైన వాటి కొరకే దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించేవారు, కానీ ఆత్మ సంబంధమైన అవసరతల కొరకు ప్రార్థన చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. నోట్ దిస్ పాయింట్. ఈరోజు క్రైస్తవ్యంలో శరీర సంబంధమైన వాటి కొరకు ఎక్కువగా ప్రార్థన చేస్తున్నారు, శరీర సంబంధమైన అవసరతల కొరకు ఎక్కువ అడుగుతున్నారు, కానీ ఆత్మ సంబంధమైన అవసరతల కొరకు ప్రార్థనలు చేసేవారు ఈరోజు సంఘాల్లో చాలా తక్కువగా కనబడుతున్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఆహారము కొరకు, లేదంటే ధనము కొరకు, లేదంటే ఉద్యోగము కొరకు ప్రార్థన చేయండి, లేదంటే వ్యాపారము కొరకు ప్రార్థన చేయండి, మా ఆర్థిక పరిస్థితుల కొరకు ప్రార్థన చేయండి, అయ్యో మా పిల్లల చదువు కొరకు ప్రార్థన చేయండి, మేము విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాం ప్రార్థన చేయండి, ఒక ఇంటిని కట్టుకోవాలనుకుంటున్నాం ప్రార్థన చేయండి, లేదంటే స్థలం కొనుక్కోవాలనుకుంటున్నాం ప్రార్థన చేయండి, మా అమ్మాయి వివాహం చేయాలనుకుంటున్నాం ప్రార్థన చేయండి. నేను అడుగుతున్నాను, ప్రార్థన చేయకపోతే మీ అమ్మాయికి వివాహం చేయవా? చేస్తావా? చేస్తావు. నేను అడుగుతున్నాను, ప్రార్థన చేయకపోతే 6th క్లాస్ అయిపోయింది, ఆ 6th క్లాస్ అయిపోయిన స్టూడెంట్ని 7th క్లాస్లోకి పంపించడం మానేస్తావా? మానేస్తారండి? మానేస్తారా? అంటే లోకంలో ఉన్న వారందరూ కూడా ప్రార్థనలు చేసుకునే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా? లోకంలో ఉన్న వారందరూ కూడా ప్రార్థనలు చేసుకునే స్కూళ్ళకి వెళ్తున్నారా? చదువు అనేది అవసరమే. అలాగని ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. ఈ అబ్బాయి ఉన్నాడు, 3వ తరగతి అయిపోయింది, మధ్యలో వచ్చి నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. దేనికోసం అంటే నేను బాగా చదువుకోవాలని. నేను అంటున్నాను, ప్రార్థన చేయకపోతే చదువుకోవా? ప్రార్థన చేయకపోతే 4వ తరగతికి వెళ్ళవా? నేను ప్రార్థన చేసినా చేయకపోయినా నీ చదువు నీది కంటిన్యూ అవుతూనే ఉంటుంది, నీ వివాహము కంటిన్యూ అవుతూనే ఉంటుంది, నీ ఉద్యోగము కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నువ్వు దేని కొరకైతే ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నావో నీ ప్రయత్నం ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే నీ ప్రయత్నంలో నీ సంపూర్ణమైన శక్తి అక్కడ ఉంది కాబట్టి, నీ కాన్సన్ట్రేషన్ అక్కడ ఉంది కాబట్టి, నీ ఏకాగ్రత అక్కడ ఉంది కాబట్టి, నువ్వు ఏకాగ్రత కలిగి ఇష్టము కలగా పనిచేస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా ఆ కార్యం నువ్వు నెరవేర్చుకోగలవు. అదేంటంటే అలా మాట్లాడుతున్నారు? బైబిల్ గ్రంథం మనం చదివినప్పుడు శరీరానికి ఏవైతే కావాలో వాటి కొరకు ప్రార్థనలు చేసిన వారు చాలా తక్కువ మంది, చాలా కొద్ది ప్రార్థనలు మాత్రం మనం చూడగలము. పైగా ఈరోజు చేస్తున్న ప్రార్థనలు కాదు. అర్థమవుతుందా? అప్పులను కానీ, లేదంటే ఆర్థికంగా మేము ఉన్నతంగా ఎదగాలని కానీ, ఇల్లు కట్టుకోవాలని కానీ, స్థలాలు కొనుక్కోవాలని కానీ, వాహనాలు కొనుక్కోవాలని కానీ, పెళ్ళిళ్ళు చేసుకోవాలని కానీ, అవునా, పొలాలు పండించాలని కానీ, లేదంటే ఇంకొక దాని గురించి, లేదంటే చదువుల గురించి కానీ, విదేశాలకు వెళ్ళడం గురించి కానీ,
వ్యాపారాల గురించి కానీ, ఇలాంటి శరీర సంబంధమైన అవసరతలు ఏవైతే ఉన్నావో, ఇలాంటి శరీర సంబంధమైన అవసరతల కొరకు ప్రార్థన చేసిన వారు చాలా తక్కువ, నాకు తెలిసి లేకపోయి ఉండొచ్చు. అప్పుడప్పుడు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే ఆరోగ్యం అవసరమే. కొన్ని దేవుని పరిధిలో ఉంటాయి, వాటి మనం అడగడంలో తప్పు లేదు. అందుకే ప్రియమైన దేవుని వారలారా, దేవుడు తన భక్తుల ద్వారా ఒక విషయం చెప్పాడు. ఆ విషయం ఏంటంటే, ఇదిగో మీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో మీరు ఎలా నడుచుకోవాలో మీకు తెలియాలంటే మీకు కావాల్సింది ఏంటో చెప్పిన జ్ఞానము కావాలి. ఏ జ్ఞానము? శరీర సంబంధమైన జ్ఞానం కాదు, అది ఆత్మ సంబంధమైన జ్ఞానం కావాలి. ఆ ఆత్మ సంబంధమైన జ్ఞానం కొరకు అడగండి అన్నాడు దేవుడు. అందుకే మనం చేస్తున్న ప్రార్థనలో మొదటి ప్రార్థన అవసరం ఏంటి చెప్పండి? మొదటి ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటి చెప్పండి? జ్ఞానము కొరకు చేయాలి. ఎందుకంటే దైవ జ్ఞానమే ఉన్నదనుకోండి, మన జీవితాలు మారుతాయి, మన ప్రార్థన అవసరతలు మారుతాయి. మనం ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ అడగాలన్నా ఆ రిక్వెస్ట్ దేవునికి అనుకూలమా కాదా, ఇది దేవుని పరిధిలో ఉన్నదా కాదా అని మన ఆలోచనలు మారుతాయి. అందుకే మనం మాట్లాడే విధానం మారుతుంది, ప్రార్థన విధానం మారుతుంది, మన నడక మారుతుంది, మన పద్ధతి విధానాలు అన్నీ మారిపోతాయి. అందుకే దేవుడు చెబుతున్న మాట యాకోబు పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు పత్రికలోని మొదటి అధ్యాయములో ఉన్న రాయబడిన మాట మనం చూద్దాం. 5వ వచనంలో యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం చూస్తే, సంఘము ఈ పత్రిక యొక్క వృత్తాంతం చెప్తే, క్రొత్త నిబంధన పత్రికల్లో సువార్తల్లో ఉన్న అన్నిటికంటే చాలామంది ఏం చెప్తారనంటే మొట్టమొదటిసారిగా రాయబడిన పత్రిక ఇదే అని చెబుతారు. అంటే సంఘము ప్రారంభించబడిన తర్వాత సంఘములో ఎన్నో కష్టాలు, ఎన్నో సంక్షోభాలు, ఎన్నో శోధనలు, ఎన్నో ప్రతికూలతలు ఏర్పడినప్పుడు రాయబడిన పత్రికే ఈ పత్రిక. సంఘము ఆయా ప్రాంతాల్లో ఉన్న వారందరికీ, మరి సంఘ అధ్యక్షుడిగా యాకోబు గారు ఉండి అందరికీ రాసిన పత్రిక ఇది అని మాట్లాడుతూ 5వ వచనంలో, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. అడగడం అంటే ప్రార్థన చేయాలి. దేని కొరకు ప్రార్థన చేయాలి? జ్ఞానం కొరకు ప్రార్థన చేయాలి. జ్ఞానం కొరకు ప్రార్థన చేస్తే బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని మనం పొందుకుంటే, ఎస్ మనం చేస్తున్న ప్రార్థన సరైనదా కాదా, మనం చేస్తున్న ప్రార్థన ఆత్మానుసారమైనదా కాదా, మనం చేస్తున్న ప్రార్థన మరి దేవుని జ్ఞానానుసారమైనదా కాదా, మనం చేస్తున్న ప్రార్థన వాక్యానుసారమైనదా కాదా అనే అవగాహనలోనికి మనం వచ్చేస్తాం. విచిత్రం ఏంటంటే మన జీవితంలో తిండి కొరకు, వస్త్రం కొరకు, నీటి కొరకు, ఇల్లు కొరకు, ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు, ఆస్తి కొరకు, చదువుల కొరకు, పిల్లల కొరకు, ఇంకొక దాని కొరకు ఎన్నో అడుగుతాం. కానీ దేవా మీ జ్ఞానం నేను నేర్చుకోవాలనుకుంటున్నాను నాయన, మీ జ్ఞానాన్ని ఇవ్వవా అని అడుగుతారా? గత వారం కూడా చెప్పాను, ఆ యూట్యూబ్ లైవ్ వస్తున్నప్పుడు 100 కామెంట్లు వస్తూ ఉంటాయి. అవునా? ఏమని వస్తాయి? నాకు పెళ్లి చేసుకోవాలని కానీ, మా అమ్మాయికి వివాహం అవ్వట్లేదు కానీ, మేము స్థలం కొనుక్కోవాలని కానీ, మేము ఇంటిని కట్టుకోవాలని కానీ, ఒక వాహనం కొనుక్కోవాలని కానీ, ఇలా రకరకాల ప్రార్థనల అవసరాలు ఉంటాయి. కానీ దేవా నీ జ్ఞానం కొరకు ఎదురు చూస్తున్నాను నాయన, నీ జ్ఞానం ఇవ్వు నాకు దయచేయి నాయన. ఎవరైనా ప్రార్థన అవసరత కోరతారా? మిమ్మల్ని కూడా అడుగుతున్నా. కుటుంబాల్లో ఏదైనా సమస్యలు వచ్చాయి, మన హృదయంలో ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి, ఇదిగో బ్రదర్ మా వాళ్ళకు బాగాలేదు, మాకు బాగాలేదు, మా కుటుంబంలో కొన్ని పరిస్థితులు బాగాలేదు, అవునా, మా కుటుంబంలో ఈ కార్యం చేద్దాం అనుకుంటున్నాము, లేదంటే మా పిల్లలు వారు చదువుకుందాం అనుకుంటున్నారు, వారిని విదేశాలకు పంపిద్దాం అనుకుంటున్నాము, ఇగో ఇలాంటి వాటి కొరకు ప్రార్థన అవసరాలు కోరేవారున్నారు. కానీ బ్రదర్ మా పిల్లలు దేవుని యొక్క వాక్యంలో ఎదగాలి, మేము దేవుని యొక్క వాక్యంలో ఎదగాలి, మేము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి, మేము కూడా ఆత్మీయంగా ఎదగాలని ప్రార్థన అవసరత కోరేవాళ్ళు చూడగలమా? మనం సంఘాల్లో చూడగలమా? యాకోబు గారు అదే చెబుతున్నారు, మీరు జ్ఞానములో ఎదిగేలా జ్ఞానాన్ని అడగండి. అంటే ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్న క్రైస్తవుల యొక్క అనేకమైన ప్రార్థన అవసరతలు ఏవైతే ఉన్నావో అవసరతలు మారాల్సిందే. ఎందుకంటే ఈరోజు క్రైస్తవుని యొక్క ప్రార్థన అవసరతలని కూడా శరీరానుసారమైన ప్రార్థన అవసరతలు ఎక్కువ కోరుతున్నాడు, కానీ ఆత్మానుసారమైన ప్రార్థన అవసరతలు చాలామంది కోరట్లేదు. అన్న నాకు ఉద్యోగం లేదన్న, ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి అంటాడు తమ్ముడు. మరి జ్ఞానం కొరకు ఎందుకు అడగలేదు నువ్వు? అంతే కదా, అవునా? వయసు పెరిగిపోతుంది, పెళ్ళి అవ్వట్లేదు, ఎవరు పిల్లలు ఇవ్వట్లేదు, పెళ్ళి కోసం ప్రార్థన చేయండి అన్న అంటాడు తమ్ముడు.
నేను అడుగుతున్నాను, మరి జ్ఞానం కొరకు అడగాలి కదా. దేవుని జ్ఞానాన్ని పొందుకున్న వారికి ఏది అవసరమో ఏది అవసరము కాదో, ఏది అడిగితే దేవుని వల్ల వస్తుందో, ఏది అడగకపోయినా ఏది దేవుని వల్ల వస్తాయో అది మనం అవగాహన కలిగి ఉండాలి. దేవుడు కొన్నింటిని అడగకపోయినా ఇచ్చేవాడు. ఆయన అడిగితేనే ఇస్తాడని బైబిల్ ఎక్కడ లేదు. ఆయన తండ్రి తన పిల్లలకు ఎప్పుడు వాటిని సమకూర్చాలో, తన పిల్లలకు వేటిని సమకూర్చాలో ఆయన ఖచ్చితంగా ఆయా కాలాల్లో ఆయా సమయాల్లో తన పిల్లలకు ఆయన ఇచ్చేస్తాడంతే. కానీ ఆ తండ్రిని మనం అడగాల్సినవి కొన్ని ఉన్నాయి. ఈరోజు ఏటినైతే అడగాలో వాటిని ఈరోజు క్రైస్తవుడు అడగడం మానేశాడు. అడిగేసి లోక సంబంధమైనవి ఏవైతే ఉన్నావో లోక సంబంధమైన వాటి కొరకే ఎక్కువగా ప్రార్థనలో డిమాండ్ చేస్తున్నారు. ఎలా అడుగుతారు చెప్పనా? ఇక దేవుడు ఇచ్చేంత వరకు, దేవా ఇస్తావా సావమంటావా అనేంత అడుగుతారు చూడండి. పాపం దేవుడు ఒక సావద్దులేరా ఇస్తానులేని జనరల్గా ఇచ్చేవి ఇస్తాడు ఆయన. మీరు గమనిస్తున్నారు లేదో? నువ్వు అడిగినా అడగకపోయినా దాన్ని ఇచ్చేస్తాడు ఆయన. ఒక తండ్రిగా ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు. అందుకే ప్రియమైన దేవుని వారలారా, ఆయన పిల్లలుగా మనం ఇదేం అడగాలంటే ముందుకు చెబుతున్నాడు, జ్ఞానాన్ని అడగండి. ఆయన జ్ఞానం అడగండి. జ్ఞానమును అడిగితే దేవుడు ఎవరిని కూడా గద్దింపక అందరికీ కూడా ధారాళముగా దయచేయవాడు దేవుడు. ఇంకొక విషయం చెప్తా. మా పిల్లలండి చదువుకోవడానికి వెళ్తున్నారండి. ఈ సంవత్సరం మరలా అకాడమిక్ స్టార్ట్ అయింది, ప్రార్థన చేయండి అని చెబుతూ ఉంటారు. నేను అడుగుతున్నాను సంవత్సరం యొక్క ప్రారంభంలో మీ పిల్లలకి ప్రార్థన చేయించుకుని స్కూల్కి పంపిస్తున్నావు కదా, మరి సంవత్సరంలో ఏ రోజైనా మీ పిల్లల యొక్క ఆత్మీయ అభివృద్ధిలో ఎదగాలని పిల్లల కొరకు ప్రార్థన చేయించారా? అవునా? నథింగ్, ఎక్కడా ఉండదు. దానికి అర్థం ఏంటంటే క్రైస్తవుని యొక్క ప్రార్థన అవసరతలు ఏవైతే ఉన్నావో వాటిని ఖచ్చితంగా చాలా విషయాల్లో మార్పులు చేర్పులు జరగాలి. మార్చవలసిన క్రైస్తవుని ప్రార్థన అవసరతలు ఎన్నో ఉన్నాయి. ఒక్కసారి కనుక మనకు దేవుని జ్ఞానం పట్ల అవగాహన మనం కలిగి ఉంటే మనం ఒక నిర్ణయంలోనికి రాగలం. అందుకే యేసుక్రీస్తు వారే మాట్లాడుతున్నారు. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్తలోని 6వ అధ్యాయము 25వ వచనము చూద్దాం ప్రియులారా. 25వ వచనం చూద్దాం. మత్తయి సువార్తలోని 6వ అధ్యాయము 25వ వచనము చూద్దాం. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి త్రిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఇక్కడ ఏమంటాడు చెప్పండి? తిండి గురించి, త్రాగే నీటి గురించి, కట్టుకునే వస్త్రము గురించి మీరు నన్ను అడగాల్సిన అవసరత ఏమాత్రం కూడా లేదు. అర్థమవుతుందా? తిండి గురించి, కట్టుకునే వస్త్రము గురించి, త్రాగే నీటి గురించి అవి నేను మీకు ఇవ్వాల్సిన మినిమం నీడ్స్, అవి మినిమం అవసరతలు. అవి మీరు వాటిని కూడా అడిగే పరిస్థితుల్లో మీరు ఉండకండి. ఒక ఆవిడ టీవీలో వాక్యం చెప్తుంది, దేవుడు మాకు ఏమి ఇచ్చాడనంటే మంచి చీరనిచ్చాడు అందే. అర్థమవుతుందా? ఒకప్పుడు మేము సాదాసీదా చీరలు కట్టుకునే వాళ్ళం. ఈరోజు మేము ఒక చీర 50,000 దేవుడు తన పిల్లల ద్వారా గిఫ్ట్లు పంపిస్తున్నాడు మాకు. అర్థమవుతుందా? దేని గురించి? వస్త్రముల గురించి చింత, వస్త్రముల గురించి ప్రసంగాలు. ఈరోజు దేవుణ్ణి నమ్ముకుంటే మీకు తిండి ఎక్కువైపోతుంది, దేవుడు నమ్ముకుంటే మీకు త్రాగేది ఎక్కువ ఉంటుంది, మీరు దేవుణ్ణి నమ్ముకుంటే వస్త్రాలు పుష్కలంగా మీకు లభిస్తాయని బోధ ఎంతసేపు శరీర సంబంధమైన వాటి కొరకే తిరుగుతుంది, కానీ ఆత్మ సంబంధమైన వాటి కొరకు బోధ ఉండడం లేదు. తర్వాత అంటున్నాడు 26వ వచనంలో, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కదా. వాటికే దేవుడు పెంచి పోషించి చక్కటి తిండిని ఆయన పెడుతున్నప్పుడు వాటికంటే శ్రేష్టమైన మీకు దేవుడు ఎందుకు వస్త్రాలనివ్వడు? అడవి పువ్వుల్ని అంత అందంగా తీర్చిదిద్దుతున్న దేవుడు తన పిల్లలైన మిమ్మలను దేవుడు ఎందుకు అంత అందంగా తీర్చిదిద్దాడు? మీకు కావలసిన వాటిని ఎందుకు ఇవ్వడు? ఆయన ఇస్తాడు కదా. అందుకే 31వ వచనం అంటున్నాడు. 31వ వచనంలో, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి. ఇప్పుడు ఇక్కడ చింత ఉందనుకోండి, ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం.
ఇక్కడ ఏ చింత అయితే ఉందో ఆ చింత కొరకు ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాల్సిందే, ప్రార్థన చేయించుకోవాల్సిందే. కానీ ప్రభు అంటున్నాడు, నీ హృదయంలో దేనిని బట్టి శరీర సంబంధమైన లోకానుసారమైన చింతలు ఉన్నవో ఆ చింతల కొరకు నువ్వు ఏమాత్రం కూడా టెన్షన్ పడొద్దు. అవి నువ్వు అడిగినా అడగకపోయినా దేవుడు నీకు ఇచ్చేస్తాడు. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ శరీర సంబంధమైన వాటిని ఎవరు అడుగుతారు చెప్పనా? లోకములో ఉన్నవారు అడుగుతారు. వారిని ఏమంటారంటే అన్యజనులను పిలుస్తారు. వస్త్రాల గురించి ప్రార్థన, అర్థమవుతుందా? త్రాగే నీటి గురించి ప్రార్థన, ఇంకా తిండిని గురించిన ప్రార్థన, ఈ కడుపును గురించిన ప్రార్థన. కడుపు అంటే గర్భఫలం కాదు, ఫుడ్. వీటిని గురించి ఎవరు ప్రార్థన చేస్తారంటే అన్యజనులే ప్రార్థన చేస్తారు, కానీ ఆత్మీయులు ఆత్మ సంబంధులు ప్రార్థన చేయరని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. ఎక్కడ? 31వ వచనంలో, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు. లోక సంబంధమైన శరీర అవసరతల కొరకు ప్రార్థన చేసేది ఎవరనంటే అన్యజనులు ప్రార్థన చేస్తారు. మీరేంటి సంఘములో ఉండి వాటి కొరకు ప్రార్థన చేస్తున్నారు? అంటే మీ ప్రార్థన అవసరతలు మారాల్సిందే. ఈరోజు క్రైస్తవ్యంలో అనేకులు చేస్తున్న ప్రార్థన అవసరతలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా తప్పులే. అన్యజనుల ఆలోచనలు సంఘములో ఉన్న వారిలో ఎక్కువైపోతున్నాయి. అన్యజనులు కలిగి ఉన్న కోరికలు సంఘములో ఉన్న వారికి ఎక్కువైపోతున్నాయి. అందుకే ప్రియులారా, మన ప్రార్థన అవసరతలు మారాలి. మనం చేస్తున్న ప్రార్థన ప్రేయర్ రీజన్స్ మారాలి. మనం అడిగే ప్రేయర్ రీజన్స్ ఏవైతే ఉన్నావో, ప్రేయర్ రిక్వెస్ట్లు ఏవైతే ఉన్నావో అవి కూడా మారాలి. అప్పుడే మన ఆత్మీయ జీవితము పరిపూర్ణమైన దశలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రియమైన దేవుని వారలారా, అన్యజనులు ప్రార్థన చేసినట్లుగా, అన్యజనులు చింతించినట్లుగా, అన్యజనులు విచారం వ్యక్తం చేసినట్లుగా నన్ను నమ్ముకున్న మీరేంటి ఎలా ఉన్నారు? నీతిని గురించి, రాజ్యముని గురించి, ఆత్మ సంబంధమైన వాటి కొరకు ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు మీకు సమస్తమును కూడా దయచేయవాడు దేవుడని ప్రభువు చెబుతున్న మాటలు. ప్రియమైన దేవుని వారలారా, విషయం చెప్పనా? మన దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే, మనం అడిగేది యథార్థవంతమైనదైతే ఆయన అంతే ఫాస్ట్గా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. మనం అడుగుతున్న ప్రేయర్ రిక్వెస్ట్ మన ఆత్మీయ జీవితానికి సంబంధించింది అయితే దాన్ని వెంటనే ఇవ్వడానికి ఆయన చాలా తొందరపడుతూ ఉంటాడు. ఆయన మనకి ఇవ్వడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా సమీపంగా ఉండే దేవుడు ఆయన. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాము. అలాంటి దేవుణ్ణి అన్ని జనులు కలిగి లేరు. ద్వితీయోపదేశ కాండములో మోషే గారు మాట్లాడతారు దేవుని గురించి. ద్వితీయోపదేశ కాండములోని 4వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండములోని 4వ అధ్యాయము 7వ వచనము మనం చూద్దాం ప్రియులారా. ద్వితీయోపదేశ కాండములోని 4వ అధ్యాయం 7వ వచనం చూస్తే, ఎలయనగా మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు కూడా సమీపంగా లేడు. అర్థమవుతుందా? అది దేవుని సామర్థ్యం. అదే మన మొర ఆలకించడానికి దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. మన దేవుడు ఎలాగైతే సమీపంగా ఉన్నాడో అలాంటి దేవుడు వేరే జనాంగాలకు, వేరే దేశాల వరకు, వేరే విశ్వాసాల వరకు లేడు. ఎప్పుడు ఇది సాధ్యమవుతుందని అంటే మనం అడిగేది నిస్వార్థమైనప్పుడు. అర్థమవుతుందా? ఇదే ఇశ్రాయేలు కూడా ఒక రోజు తిండి కొరకు ఏడ్చారు, నీటి కొరకు ఏడ్చారు, అన్నింటి కొరకు దేవుని మీద సనిగిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తీసేశాడు. అర్థమవుతుందా? కాబట్టి ప్రియులారా, దేవుడు అనే ఆయన ఆత్మ సంబంధమైన ఆయన. మనం ప్రార్థన చేస్తున్నామంటే ఆత్మ సంబంధమైన సమస్యల కొరకు, ఆత్మ సంబంధమైన అభివృద్ధి కొరకు, ఆత్మ సంబంధమైన ఎదుగుదల కొరకు మనం ప్రార్థన చేయలే. కానీ ఆల్రెడీ దేవుని ద్వారా ప్రతిరోజు పొందుకున్న వాటి కొరకే మరలా ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం చెప్పండి? ఆయన ఇస్తున్న వాటి కొరకే ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనము? మనకు ఏది కొదువుగా ఉన్నదో ఆత్మీయ జీవితంలో దాని కొరకు ప్రార్థన చేయాలి కదా. అలాంటి ప్రార్థన అవసరతలు మనం తెలుసుకోవాలి కదా. అవునా? అందుకే మన ప్రార్థన జ్ఞానమును అడగండి అని చెప్తాను. సమాధానం అడగండి. ఎందుకంటే మనుషుల వల్ల అది సమాధానం అనేది ఏర్పడేది కాదు. దేవుని యొక్క మాటలు
దేవుని యొక్క వాక్యము ఎవరి హృదయాల్లో అయితే ఉంటుందో, దేవుని యొక్క భయము ఎవరి హృదయాల్లో అయితే ఉంటుందో వారిలో సమాధాన పడాలనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. శత్రువులను సైతం ప్రేమించండి అనే ఆ యొక్క వాక్యము, శత్రువులను సైతం కూడా ప్రేమించండి, శత్రువుల కొరకు ప్రార్థన చేయండి అని చెప్పిన ఆ మహనీయుని యొక్క ప్రార్థన రిక్వెస్ట్ మనకు కావాలి. అలాంటివి చేయాలి. మనం కూడా ప్రార్థన చేస్తాం శత్రువుల కొరకు. వాడిని ఎప్పుడు చంపేస్తావు ప్రభువా, వాడు ప్రధానికి అడ్డం వస్తున్నాడు, తీసే ప్రభు అని ప్రార్థన చేస్తాం. కానీ ప్రభు ఏమన్నాడు? శత్రువులు కూడా మార్పు నొందాలి, శత్రువులు కూడా మారాలి, శత్రువులు కూడా మారాలి. ఒకరోజు సంఘానికి శత్రువు పౌలు. ఆ పౌలు దమస్కులో ఉన్న వారిని, క్రైస్తవుల్ని హింసించడానికి బయలుదేరిపోతే యేసుప్రభు అక్కడ పట్టుకుని, పౌలా నువ్వు మార్పు చెందని మాట్లాడితే అతడు పౌలు గారు ప్రార్థన చేసుకోవడం ప్రారంభిస్తాడు. అదే సమయంలో అదే ప్రాంతంలో ఉన్న అననీయ అనే ఒక సేవకునితో యేసుప్రభు మాట్లాడుతూ, అననీయ నీ ప్రాంతానికి సౌలు వచ్చాడు, సౌలు కొరకు నువ్వు ప్రార్థన చేయంటే, ప్రభువా ఆ దుర్మార్గుడు కొరకు నేను ఎందుకు ప్రార్థన చేయాలి? అతడు నీ నామం ధరించుకున్న వారందరినీ కూడా చంపడానికి ఇక్కడికి వచ్చాడు, అతడి కొరకు మనం ప్రార్థన చేయడం ఏంటి అని అంటే, నో అననీయ, అతడు ఈరోజు ప్రార్థన చేస్తున్నాడు, నీ వెళ్ళి అతని యొక్క మార్పు కొరకు నువ్వు కూడా ప్రార్థన చేయి. అర్థమవుతుందా? సంఘములో ఉన్న మనము ఎదుటి వారి యొక్క మార్పు కొరకు మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థించేవారుగా ఉండాలి. ఎలా? పౌలును చంపేనాయనా, సౌలును చంపేనాయనా అలాంటి ఆలోచనలు కాదు. పౌలు మారాలి నాయన, పౌలు మార్పు చెందాలి. ఇదిగో క్రైస్తవ్యంలో ఉన్న వారిని హింసిస్తున్న ఈ సౌలు మార్పు చెంది నీ నామము కొరకు అనేక మంది సువార్తను ప్రకటించే ఒక సువార్థికుడుగా మారాలని నిందిస్తున్న వారి కొరకు, హింసిస్తున్న వారి కొరకు, గాయపరుస్తున్న వారి కొరకు, దూషిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద ఎంతగానో ఉన్నది ప్రియమైన దేవుని వారలారా. మన రెగ్యులర్ ప్రార్థనలో నన్ను దీవించండి, నా భార్యని దీవించండి, నా కొడుకుని దీవించండి, నా కూతురిని దీవించండి, మా తమ్మని దీవించండి, నా నాన్నని దీవించండి, ఇలా రెగ్యులర్గా మన ఇంటి వాళ్ళ కొరకే ప్రార్థన చేసుకుంటాం. రెగ్యులర్గా మనకున్న ప్రాబ్లం అదే. కానీ మన చుట్టూ ఎందరో రక్షణ లేనివారు, మారు మనసు పొందనివారు, క్రీస్తు మార్గమునకు వ్యతిరేకంగా కార్యాలు చేస్తున్నవారు అనేకులు ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థించాల్సిన అవసరత ఎంతో ఉన్నది ప్రియమైన దేవుని వారలారా. అలాంటి వారి కొరకు మనం ప్రార్థన అవసరతలు అడగాలి. మనం ఎవరైనా ప్రార్థన అవసరత అడిగేటప్పుడు కూడా, ఇదిగో మారు మనసు లేని వారు నా చుట్టూ చాలామంది ఉన్నారు, వారి కొరకు ప్రార్థించండి దయచేసి. దేవుని వాక్యానుసారంగా బ్రతకని వారు చాలామంది ఉన్నారు, వారి కొరకు ప్రార్థించండి దయచేసి. సంఘాల్లో ఇలాంటి బలమైన విశ్వాసము రావాలి ప్రియులారా. మన ఆత్మీయ జీవితాల్లోనికి ఇలాంటి బలమైన విశ్వాసము రావాలి. రాకపోతే మన ప్రార్థన అవసరతలు వాక్యానుసారంగా లేకపోతే మన విశ్వాసం వృధా అయిపోతుంది. అందుకే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో పౌలు గారి యొక్క సందర్భాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యముల్లోని 9వ అధ్యాయము ప్రియులారా, 10వ వచనము 11వ వచనం చూద్దాం. 10వ వచనం 11వ వచనము. అపోస్తుల కార్యములు 9:10వ వచనము. దమస్కులో అననీయాను ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు ప్రభువు అననీయాని పిలిచాడు. అననీయా అని అతన్ని పిలవగా అప్పుడు అననీయా రెస్పాండ్ అయ్యాడు. అందుకు ప్రభువా ఇదిగో నేను ఉన్నాను అనెను. అందుకు ప్రభువు చెప్పాడు, ఓ అననీయా నీవు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. సౌలు అనేవాడిని అక్కడ పంపించాను. ఆ సౌలు ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పిన, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అప్పుడు 13వ వచనం అంటున్నాడు. 13వ వచనం అననీయ మాట్లాడుతున్నాడు. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు ప్రభువా. ఇక్కడను కూడా నీ నామమును బట్టి ప్రార్థన చేయవారందరినీ కూడా బంధించడానికి ఇతడు వచ్చాడు ప్రభువా. అలాంటి దుర్మార్గుడు కొరకు నేను ప్రార్థన చేయడం ఏంటి ప్రభువా అని అననీయ షాక్ అయిపోతూ ఉంటే అప్పుడు ప్రభువు చెబుతున్నాడు అననీయతో, అననీయ అతడు మారాడు, అతని యొక్క మార్పు కొరకు నీవు కూడా వెళ్ళి పౌలు కొరకు సౌలు కొరకు ప్రార్థన చేయన్నాడు. అర్థమవుతుందా? మన ప్రార్థన అవసరతలు ఈరోజు మారాలి ప్రియమైన దేవుని వారలారా. శరీర సంబంధమైన వాటి కొరకు ప్రార్థన చేయడం అనేది స్వస్తి చెప్పాలి. శరీర సంబంధమైన వాటికి ఏవైతే ఉన్నావో వాటిని మనం అడిగినా అడగకపోయినా దేవుడు తన బాధ్యతగా ఆయన ఖచ్చితంగా ఆయన ఇచ్చేస్తాడు.
మన పిల్లలకు మనం ఎలాగైతే ఇస్తున్నామో అంతకంటే ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమించి మనకు కావలసిన వాటన్నిటిని కూడా దయచేయువాడు ఆయన. అడగక మునిపే ఇస్తాడు ఆయన, అడిగితే ఇచ్చేవాడు కాదు ఆయన. ఈ శరీర నిర్మాణకుడు ఆయన, ఈ శరీర పోషకుడు ఆయన, ఈ శరీరానికి ఏది కావాలో సమకూర్చేది కూడా ఆయనే. ఏవైతే ఇస్తున్నాడో ఇచ్చే వాటినే మరలా అడిగితే ఏం ప్రయోజనం చెప్పండి? అంతే కదా. ఇవ్వని వాటి కొరకు అడగండి. మన ఆత్మీయ జీవితంకు ఏవి అవసరమో వాటిని అడగండి. అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో శ్రేయస్కరము. మరొక మాట చూద్దాం. ఇదే పౌలు గారు తిమోతి గారికి పత్రిక రాస్తూ మాట్లాడుతున్న మాట చూస్తే, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం చూద్దాం పిల్లారా. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూస్తే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అడుగుతున్నాడు. అన్నిటికంటే ముఖ్యముగా మీరు ఏం చేయాలంటే, అర్థమవుతుందా? భక్తి జీవితంలోనికి ప్రవేశించిన వారితో మాట్లాడుతూ సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. నెమ్మదిని కోరుచున్నావు, బాగానే ఉన్నది. కాకపోతే వీటన్నిటికంటే ముఖ్యముగా నువ్వేం చేయాలంటే మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయాలని హెచ్చరిస్తున్న సంఘముతో పౌలు గారు మాట్లాడుతున్న మాట, ఒక సేవకునితో పౌలు గారు మాట్లాడుతున్న మాట. అర్థమవుతుందా? హెచ్చరిక అంటే ఎంత గట్టిగా చెప్పుంటాడో, ఎంత గట్టిగా చెప్పుంటాడో. మీ ప్రార్థన అవసరతలు బాగోలేదు, మీ ప్రార్థన అవసరతలు మార్చుకోవాలి. ఎలా మీ ప్రార్థన చేయాలంటే, మీ చుట్టూ ఎందరైతే ఉన్నారో అందరి కొరకు మీరు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అందరి కొరకు మీరు ప్రార్థన చేయాలి. అలా అర్థమయ్యేలా గట్టిగా మాట్లాడుతున్నాడు ఆయన. హెచ్చరిక అంటే ఆజ్ఞది. ఇప్పుడు నాలంటాడు ఉన్నాను అనుకోండి, ప్లీజ్ ప్రార్థన చేయండి, రిక్వెస్ట్. పౌలు గారు మొహమాటం లేనివాడు. నువ్వు ఉంటే అంత, ఊడితే అంత. నేను చెప్పిన మాట వింటే ఆత్మీయంగా ఎదుగుతావు, లేకపోతే నీ దరిద్రం, నువ్వు నాశనం అయిపోతావు. అలాంటి వాగ్దాటి కలిగి వాక్యాన్ని చెప్పిన సేవకులు వాళ్ళు అంటున్నారు ఇక్కడ. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు వేటి కొరకైతే ప్రార్థన చేస్తున్నావో వాటన్నిటికంటే ముఖ్యంగా నువ్వేం చేయాలంటే అందరి యొక్క మారు మనసు కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఒకరోజు పౌలు గారు తన జీవితంలో అననీయ అనే సేవకుడు వచ్చి పౌలు యొక్క మారు మనసు కొరకు ప్రార్థన చేస్తే, పౌలు గారు కూడా ప్రార్థన చేసుకుంటే, ప్రభువా నేను మారాలైనా, నేను మారు మనసు పొందాలని పౌలు గారు కూడా ప్రార్థన చేసుకున్నాడు. అదే సమయంలో అననీయ కూడా ప్రార్థన చేస్తే పౌలు మారి ఎంత గొప్ప పరిచర్య చేస్తున్నాడో అదే సాక్ష్యాన్ని చెబుతున్నాడు. ఇదిగో ఎల్లప్పుడూ కూడా నీ కొరకు, నీ ఇంటి కొరకు, నీ యొక్క పర్సనల్ అవసరతల కొరకు నువ్వు ప్రార్థన చేయడం కాదు, అందరి కొరకు. అన్నిటికంటే ముఖ్యంగా అంటే నువ్వు వేటి గురించి అయితే ప్రార్థనలు చేస్తున్నావో వాటన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు చెయ్యి, ప్రార్థనలు చెయ్యి. వాళ్ళ కొరకు దేవుని దగ్గర చెయ్యి చాచి యాచన చెయ్యి అంటున్నాడు. యాచన చేయడం అంటే అడుక్కో దేవుని దగ్గరకు వచ్చి ఎదుటి వారి యొక్క రక్షణ కొరకు అడుక్కో. మన ఇంట్లో వాళ్ళు ఇంకా ఎందుకు మార్పు లేకుండా ఉన్నారనంటే కారణం చెప్పిన అడుక్కోవట్లేదు మనం దేవుని దగ్గర. మన ఇంట్లో వారు ఎందుకు దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు చెప్పిన వాళ్ళ నిమిత్తం మనం దేవుని దగ్గర యాచన చేయలేకపోతున్నాం. యాచన అంటే అఫీషియల్ వర్డ్ అది. మనం రెగ్యులర్గా ఏమని పిలుస్తాం చెప్పండి? యాచకులను పిలుస్తామా, అడుక్కునేవాళ్ళని పిలుస్తామా? అడుక్కునేవాళ్ళని పిలుస్తాం. దేవుని దగ్గర కూడా మనము అలా అడుక్కునేవాళ్ళుగా ఉండాలి. దేవా, నా ఇంట్లో వాళ్ళు మార్పు లేరు నాయన, వారికి మారు మనసు లేదు నాయన, నా ఇంటి చుట్టూ చాలామంది అవిశ్వాసులు ఉన్నారు నాయన, వారి కొరకు మనం దేవుని దగ్గర చెయ్యి చాచి అడుక్కునేవారుగా ఉండాలి, యాచనలు చేసేవారుగా ఉండాలి. అన్నింటికంటే అంటే మనం రెగ్యులర్గా ఏ ప్రార్థనలు అయితే చేస్తున్నామో వాటన్నింటికంటే మన చుట్టూ ఉన్న వారి కొరకు మనము ఎల్లప్పుడూ కూడా మనము ప్రార్థించేవారిగా ఉండాలని పౌలు గారు హెచ్చరిక చేస్తున్నాడు ఒక సేవకునికి. ఈయన కూడా సేవకుడే, వాక్యం ఎంతో కొంత తెలిసినవాడే,
తెలిసిన ఆయనకు కూడా చెబుతున్నాడు, హెచ్చరిక అన్నాడు దాన్ని. మరి మన పరిస్థితి ఏంటి? ఒక సేవకునికే అంత గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాడు ఈయన. నువ్వు చేస్తున్న ప్రార్థనలు అన్నిటికంటే ఇదిగో నీ చుట్టూ ఉన్న వారి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు నువ్వు ప్రార్థన చేయి, వారి యొక్క మార్పు కొరకు ప్రార్థన చేయమని హెచ్చరిక చేస్తున్నాడంటే మరి సంఘాల్లో ఈరోజు పరిస్థితులు ఏంటి చెప్పండి? ఎంతసేపు శరీర సంబంధమైన వాటి కొరకే, ఈ కోరికలు తీర్చుకోవడానికే, ఐహిక విచారాలు, ధనమోసములు, మన హృదయం ఏది ఆశిస్తుందో వాటిని మొహమాటం లేకుండా సేవకుని చెప్పేస్తారు, బ్రదర్ వీటి కోసం ప్రార్థన చేయండి. మనం కూడా మొహమాటం లేని దేవుని అడిగిస్తాం, ప్రభువా ఇదిగో మా పిల్లల యొక్క చదువు కొరకు, ఉద్యోగం కొరకు, వాళ్ళ యొక్క ఎదుగుదల కొరకు, వారి వివాహాల కొరకు మొహమాటం లేకుండా అన్నీ అడుగుతాం కదా. దేవుడు అడుగుతున్నాడు, ఇది అడగండి. మీ జీవితాల్లో మీ ప్రార్థనలు ఏవైతే ఉన్నావో ఆ ప్రార్థన అవసరతలు మారవలసిన అవసరత ఎంతో ఉన్నదని దేవుని యొక్క లేఖనాలు మనకు చెబుతున్నాయి. ప్రియమైన దేవుని వారలారా, మారు మనస్సు కొరకు, ఇతరుల యొక్క మార్పు కొరకు మనం ప్రార్థన చేయాలి. శత్రువులను సైతము ప్రేమించే మనసు మనం కలిగి ఉండాలి. ప్రార్థన చేస్తున్నాం కదా, చేస్తున్నామా? దాని గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. మనం రెగ్యులర్గా ఏ ప్రార్థనలు అయితే చేస్తున్నామో ఈరోజు వాక్యములు కూడా అవే ఉంటాయి. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం మనం చూసినట్లయితే, నేను మీతో చెప్పున్నది ఏమనగా, యేసుక్రీస్తు వారు ఎవరితో మాట్లాడుతున్నారు చెప్పనా? శరీర సంబంధమైన వాటి కొరకే ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. శత్రువు కనబడితే ముఖమంతా కూడా మార్చుకుని చిరాగ్గా చూసేవాళ్ళు ఉన్నారు ఆయన ముందు చాలామంది. ఎవడైనా మనకు నచ్చలేదనుకోండి, ముఖమంతా మార్చుకుని వికారం పెట్టేసి చిరాగ్గా చూస్తాం కదా, అలాంటి వాళ్ళు కూర్చున్నారు ఆయన దగ్గర. కూర్చుంటే అని అంటున్నాడు, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు లేదా కుమార్తెలు అయి ఉండునట్లుగా మీ శత్రువులను ప్రేమించండి. అర్థమవుతుందా? మిత్రులను ఎవరైనా ప్రేమిస్తారు. మనకు నచ్చితే ఎవరైనా ప్రేమించగలం. నచ్చని వాడితో స్నేహం చేయండి, నచ్చని వాడిని ప్రేమించండి, నచ్చని వాడికి వందనం చెప్పండి. నిన్ను ఎవరైతే ప్రతిదానికి దూషిస్తున్నాడో, నిన్ను ఎవరైతే గాయపరచడానికి ప్రయత్నం చేస్తున్నారో, నీకు ఎవరైతే హాని చేయాలని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారో, కొన్ని సందర్భాల్లో నీ మీద మాటల దాడి ఎవరైతే చేస్తున్నారో అలాంటి వాళ్ళని ప్రేమించండి. ప్రేమించడం మాత్రమే కాదు, వాళ్ళ కొరకు మీరు ఏం చేయాలంటే మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. మీరు అది జరగాలి. మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, ఇంతకుముందు చెప్పాను కదా, ప్రభువా వీళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు ప్రభువా, తీసే ప్రభువా, మాకు చాలా అడ్డంగా ఉన్నారు ప్రభువా ఇదిగో ఈయన నీ పరిచర్యకి ఆటంకంగా ఉన్నారు ప్రభువా, వాళ్ళని చంపే ప్రభువా. ఇలా ప్రార్థన చేస్తాం కదా, అంతేనా? ఎవరైనా ఒక సేవకునికి ఈ ప్రాంతంలో ఎవరైనా ఎదగకుండా అడ్డుగా నిలబడ్డారు అనుకోండి, మనం ఏం ప్రార్థన చేస్తాం? ప్రభువా ఆ అడ్డు తొలగించండి ప్రభువా, అలా ప్రార్థన చేస్తాం. కానీ యేసు ప్రభువారు అంటున్నారు, మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రభువు చేసిన ప్రార్థన అదే. ఆయనను చంపిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వారిని మీరు క్షమించండి. పొడి చేసిన వాళ్ళ కొరకు, గుద్దిన వాళ్ళ కొరకు, తన్నిన వాళ్ళ కొరకు, ఉమ్మేసిన వాడి కొరకు, ముండ్ల కిరీటం పెట్టిన వాడి కొరకు, చంపేయండి అని కేకలు వేసిన వారి కొరకు ఎవరి కొరకు ప్రార్థన చేశాడు యేసుక్రీస్తు వారు? చెప్పండి. సిలువ మీద ఉండి శిష్యుల కొరకు ప్రార్థన చేశాడా? సిలువ మీద ఉండి ఎవరి కొరకు ప్రార్థన చేశాడు? చంపేస్తున్న వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు. ఆయనను పొడి చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేశాడు. అది క్రీస్తులో ఉండడం అంటే అది అలా ఉండాలి. మనము క్రీస్తులో, క్రైస్తవుడు అనే పదానికి అర్థం చాలాసార్లు చెప్పాను. క్రైస్తవుడు అంటే క్రీస్తు వంటి వారు అని అర్థం. క్రైస్తవుడు అంటే క్రీస్తు వంటి వాడు, క్రైస్తవులు అంటే క్రీస్తు వంటి వారు. ఈరోజు సమాజంలో దేవుణ్ణి ఎరగని వారు కూడా క్రీస్తు అంటే అభిమానం చాలామందికి. కానీ క్రైస్తవులు అంటే ఎందుకు అంత అభిమానం లేదు? ఎందుకంటే క్రీస్తుకున్న క్వాలిటీస్ ఏవైతే ఉన్నావో ఈరోజు క్రైస్తవుల్లో మనం చూడలేకపోతున్నాం. ప్రియమైన దేవుని వారలారా, మనం కలిగి ఉండట్లేదు. అందుకే ఈరోజు మనం ఇంకా ద్వేషింపబడుతున్నాం.
క్రైస్తవ్యం ఎందుకు ద్వేషము పడుతున్నానంటే క్రీస్తు యొక్క మనస్సాక్షి, క్రీస్తు యొక్క స్వభావము ఈరోజు క్రైస్తవుల్లో ఉండడం లేదు. దాన్ని మనం స్వతంత్రించుకోవాలి. వాక్యం వింటున్నాము, వాక్యం చదువుతున్నాం అంటే ఏం సంపాదించుకుంటున్నాం? ఏంటి? ఎందుకు క్రైస్తవ్యం అంటే క్రీస్తు వంటి గుణాలలోనికి మనం రావాలి, క్రీస్తును ధరించుకోవాలి, క్రీస్తు యొక్క క్యారెక్టర్లోనికి మనం వెళ్ళాలి. అప్పుడే మన జీవితాలు మారుతాయి. ఆ ప్రభు చెబుతున్న మాట, మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. 47వ వచనం చూస్తే, మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నది ఏమి? అన్ని జనులు కూడా అలాగే చేస్తున్నారు కదా. మీరేం చేయాలంటే మీ సహోదరులు కాని వారికి కూడా మీరు వందనాలు చెప్పాలి. అలా మన భక్తి జీవితం ఎదగాలి. ఒక విషయం చెప్పనా, ఈరోజు మనం వింటున్న మాటలు నిజమైన మాటలు ఇవే. క్రైస్తవ్యములో మనం ఎలా కొనసాగాలో చెప్పబడుతున్న మాటలు ఇవే. ఈ మాటలు ఎవరికి ఇష్టం ఉండవు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, ఇప్పుడే నాకు చూపించాడనంటే పరుగులు 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 ఎంత దూరమైనా వెళ్ళిపోతాం. చూడండి, అవునా? అవును, ఎంత దూరమైనా వెళ్ళిపోతాం. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. బ్లెస్సింగ్ మీటింగ్స్ అని పెడితే కనుక అవి ఎంత దూరంలో వెళ్ళిపోతాం. చూడండి, బ్లెస్సింగ్ మీటింగ్స్ కొరకు, ప్రవర్తన మార్చే వాక్యాల కొరకు ఎందుకు వెళ్ళట్లేదు మనము? అర్థమవుతుందా? ప్రవర్తనను మార్చే వాక్యాలు వింటేనే పరలోకము. నువ్వు బ్లెస్సింగ్ కొరకు ఎక్కడికో వెళ్ళిపోయి దేవుడిచ్చే ఆశీర్వాదాలు తీసుకొని కూర్చుని నువ్వు ఇక్కడే దేవుడిని మర్చిపోతే ఏం ప్రయోజనం? నీ యాత్ర ఎక్కడితో ఆగిపోయేది కాదు. ఇది పరలోకపు యాత్ర. ఇది పరలోకపు యాత్రతో నువ్వు బ్లెస్సింగ్స్తో వెళ్ళేవాడు కాదు. పరలోకపు యాత్రలో మన క్యారెక్టర్తో మనం వెళ్ళగలం, ప్రవర్తనతో వెళ్తాం. మనం అక్కడికి ప్రవర్తన బాగుంటే వెళ్తాం, సాక్ష్యము బాగుంటే వెళ్తాం అక్కడికి. అందుకే సాక్ష్యాన్ని మార్చే వాక్యాలు మనం వినాలి. సాక్ష్యాన్ని మార్చే ఈ వాక్యం ఎక్కడైతే చెప్పబడుతుందో అది ఎంత కష్టమైనా అక్కడికి మనం చేరుకోవాలి. అది ఎంత ఇబ్బందులున్నా మనం అక్కడికి రావాలి, వెళ్ళాలి. ప్రియమైన దేవుని వారలారా, ప్రభువు చెబుతున్న మాట, మిమ్మల్ని హింసించే వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఎవడైనా మిమ్మల్ని హింసిస్తున్నాడా? వారి కొరకు ప్రార్థన చేయి. గాడ్ బ్లెస్ యూ చెప్పు. గాడ్ బ్లెస్ యూ చెప్పు. కీడుకు ప్రతి కీడు చెయ్యక నిన్ను దూషించే వారికి నువ్వు దీవించండి అన్నాడు పేతురు గారి పత్రికలో. చూద్దాం, మరిన్ని మాటలు మనం చూద్దాం పిల్లారా, మరిన్ని మాటలు మనం చూద్దాం. యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థనలో కొన్ని ప్రార్థనలు చూద్దాం. మత్తయి వార్తలో 9వ అధ్యాయము 36, 37, 38 వచనాలు చూద్దాం పిల్లారా. ప్రభువు ఎలాంటి అవసరత కొరకు ప్రార్థన చేశాడో చూద్దాం. మత్తయి వార్త 9వ అధ్యాయము 36వ వచనం చూస్తే, ఆయన సమూహములను చూచి, అయ్యో వీరు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరియున్నందున వారి మీద కనికరపడి. ఒకవేళ నువ్వు వాక్యము ఎరిగిన క్రైస్తవుడు అయితే కనుక నీవు అనేకుల కొరకు ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి చెప్పనా? అయ్యో ఈ దుష్ట సమాజము కాపరి లేని గొర్రెల వలె విసిగిపోయి ఉన్నారు, చెదిరిపోయి ఉన్నారు. దేవా వీళ్ళ కొరకు కాపరులను పంపించవా? అదే కదా, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్తున్నాడు. ప్రభువా ఈ ప్రాంతంలో నీ సేవకులు రావాలి ప్రభువా, అనేకమైన సంఘాలు రావాలి ప్రభువా, అనేక మంది సేవ చెయ్యాలి ప్రభువా అని మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. క్రైస్తవుని యొక్క బుద్ధి ఎలా ఉంటుందో చెప్పనా? ఎంతసేపు మా సేవకుడే బాగుండాలి, మా సంఘమే నిండిపోవాలి. అర్థమవుతుందా? కానీ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు చెప్పనా? ఇదిగో ఎక్కడ జనులు కాపరి లేని వారి వలె విసిగిపోయి ఇష్టానుసారంగా తిరుగుతున్నారో వారందరి మధ్య కూడా ఎవరు రావాలి చెప్పనా? సేవకులు రావాలి. సేవకులు అన్ని ప్రాంతాల్లో రావాలి. మనకంటే 18th సెంచరీలో ఒక ఆయన పరిచర్య చేశాడు. ఆ సేవకుడు ఏమంటారంటే, దేవుని సంఘము చర్చ్ అనేది ఊరికి ఒక 2-3 ఉండడం కాదు, వీధికి ఒక చర్చ్ ఉండాలంటాడు ఆయన. అంటే వీధికి ఒక సంఘం ఉండాలి. వీధికి ఒక సంఘం ఉంటే ఆయనకి కొన్ని ఆత్మలు ఉంటాయి, వాళ్ళందరి పట్ల అవగాహన కలిగి ఉంటాడు. వారందరూ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఎలాంటి ఆత్మీయ స్థితిగతుల్లో ఉన్నారో ఆయన తెలుసుకోగలడు.
ఒకే సంఘములో వేల మంది ఉంటే అందరి గురించి ఆయన అక్కడ పంచాయతీలు చెప్పగలడు చెప్పండి? అవునా? అవునా? అంతే కదా. 1000 మంది ఉన్న సంఘంలో ఆ 1000 మంది పేర్లు సేవకుడు తెలుసా? తెలీదు. 10,000 మంది ఉన్న సంఘంలో 10,000 మంది పేర్లు సేవకుడు తెలుసా? తెలీదు. అంటే సేవకుడు నీకు తెలిసి ఉండొచ్చు, కానీ సేవకుడికి నువ్వు తెలియవు కదా. ఏదో వస్తూ ఉంటావు, వెళ్తూ ఉంటావు, నీ ఆత్మీయ స్థితి ఎలా ఉన్నదో ఆయనకు తెలియదు కదా. అందుకే కాపరి లేని గొర్రెల వలె మనం అటు ఇటు తిరగడం కాదు, కానీ ఒక నిక్కార్సైన ఖచ్చితమైన కాపరి దగ్గర మనం ఉండేలాగన కాపరులు ఆయా ప్రాంతాల్లో నిస్వార్థమైన కాపరులు ఉండాలని, చక్కటి పని చేసే మరి కోత విస్తారంగా ఉన్నది కాబట్టి చక్కటి కోత కోసే పనివారు ఉండాలని పనివారి కొరకు వేడుకోవాలి ప్రియమైన దేవుని వారలారా. అందుకే మనం ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తాం? ఆయా ప్రాంతాల్లో నిస్వార్థంగా సేవ చేయుచున్న సేవకుల కొరకు ప్రార్థన చేస్తాం. ఇప్పుడు నేను చేయొచ్చుగా, ప్రభువా ఈ సంఘాన్నే దీవించిన ప్రభువా, ఎక్కడికి వస్తేనే పరలోకం ప్రభువా, ఇక్కడే అభివృద్ధి ప్రభువా, చేయించవచ్చు. అలా చేయించట్లేదు మనం ప్రార్థన. ఎలా ప్రార్థన చేస్తున్నాము? ఎందరూ ఆయా ప్రాంతాల్లో సేవ చేస్తున్నారో వారి సేవ నిజమైనదైతే, వారి సేవ నిస్వార్థమైనదైతే దేవుడు వారిని దీవించాలి. దేవుడు వారిని బహుగా దీవించాలి. ఒకవేళ ఎవరికైనా సేవ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఒక సేవకునిగా మనమే వారికి సపోర్ట్ ఇవ్వాలి. వారి అభివృద్ధి కొరకు మనమే దోహదపడాలి, మనమే కష్టపడాలి. అలాంటి ఆలోచనలు ఉండాలి సేవలో, అలాంటి ఆలోచనలు ఉండాలి క్రైస్తవ్యంలో. అందుకే ప్రభు చెబుతున్నాడు, కోత విస్తారం, పనివారు తక్కువ ఉన్నారు, ఇంకా పనివారు రావాలి, ఇంకా పనివారు పుట్టుకు రావాలి, పనివారు తయారవ్వాలి. పనివారి కొరకు ప్రార్థన చేయండి. అర్థమవుతుందా? ఈరోజు సంఘాల్లో ఇలాంటి ప్రార్థనలు లేవు, క్రైస్తవుల్లో ఇలాంటి ప్రార్థనలు చేయడం లేదు. మారు మనసు కొరకు ప్రార్థన చేసేవాళ్ళు కరువైపోయారు. శత్రువులు కూడా ప్రేమించే హృదయం కొరకు ప్రార్థన చేసేవాళ్ళు కరువైపోయారు. తర్వాత ఇంకా పనివారు కావాలని, ఇంకా సేవకులు కావాలని సేవకుల కొరకు ప్రార్థన చేసేవాళ్ళు కూడా తక్కువైపోయారు. ప్రియమైన దేవుని వారలారా, ప్రభు ప్రతిరోజు ఉదయకాలం వెళ్ళి అరణ్యానికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తూ ఉండాడు. ఎందుకు చెప్పనా? ఇలాంటి ప్రార్థనలు చేసేవాడు ఆయన. ఇలాంటి ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు. ఉదయం అవగానే పెందలకడ లేచి ఒక అరణ్య మరి జనసంచారం లేని ప్రాంతంలోకి వెళ్ళిపోయి ఆడు కూర్చుని మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆయనకి ఏదో అవసరాలు ఉన్నాయి కానీ కాదు. ఆయన తిండి కొరకు ప్రార్థన చేయలేదు, వస్త్రాల కొరకు ప్రార్థన చేయలేదు, ఇల్లు కొరకు ప్రార్థన చేయలేదు, ఇంకొక దాని కొరకు ప్రార్థన చేయలేదు. ఇంకో మాట చెప్పనా? తప్పుగా అనుకోకండి, ఇంకో మాట చెప్తా. చర్చ్ బిల్డింగ్ కొరకు కూడా ప్రార్థన చేయలేదు ఆయన. నోట్ దిస్ పాయింట్. చర్చ్ బిల్డింగ్ కొరకు కూడా ప్రార్థన చేయలేదు ఆయన. ఒకవేళ ఆయన ప్రార్థన చేసి చర్చ్ బిల్డింగ్ కడితే ఒక పెద్ద బిల్డింగ్ ఉండేది ఒక ఆయన సమక్షంలో కనుక కడితే. మనం చేస్తున్న ప్రార్థనలు మారాలి ప్రియులారా. ఆత్మల గురించి, ఆత్మీయుల గురించి మనం ప్రార్థన అవసరతలు మనం కలిగి ఉండాలి. ప్రభు ఎక్కడైనా యూనివర్సిటీ కట్టాడా, కాలేజ్ కట్టాడా ఆయన పేరు మీద? అట్లే అంటే కడితే తప్ప అని అనట్లేదు నేను. అదేంటంటే మన అవసరాల కొరకు, పరిచర్య అవసరాల కొరకు ప్రార్థన చేసి తప్ప అంటే తప్పు కాదు. కానీ మన ఆలోచన విధానం మారాలి. ప్రార్థనల్లో ఆత్మీయుల గురించి, ఆత్మల గురించి, ఆత్మీయ జీవితం గురించి మనము ప్రార్థనలు చేసేవారుగా ఉండాలి. శరీర సంబంధమైన వాటి కొరకు ఏం పంచాయతీలో, శరీర సంబంధమైన వాటి కొరకే ఎల్లప్పుడూ ప్రార్థనలా. ఆత్మ సంబంధమైన వాటి కొరకు మనం ఎందుకు ప్రార్థన చేయడం లేదు? అలా మనం ప్రార్థన చేస్తే మన జీవితంలో మన ప్రార్థన దేవునికి సమీపంగా ఉన్నట్లు. మన మొర ఆలకించడానికి దేవుడు సమీపంగా ఉన్నాడు. మన జీవితంలో మన ప్రేయర్ రీజన్స్ అనేవి మారాలి. ఈ లోక సంబంధమైన వాటిని సంపాదించుకున్నట కొరకు, ఈ శరీర సంబంధమైన వాటిని సమకూర్చుకున్నట కొరకు ప్రార్థన చేయడం మాని, ఆత్మల గురించి, మన ఆత్మ గురించి, కుటుంబంలో ఉన్న వారి యొక్క ఆత్మీయ జీవితం యొక్క అభివృద్ధి కొరకు మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. చదువుకోకపోతే చాలా టెన్షన్గా ఫీల్ అయిపోతామే. మరి మన పిల్లలు వాక్యం నేర్చుకోకపోతే అంత టెన్షన్ ఎందుకు రావట్లేదే? దేవుని జ్ఞానంలో మన పిల్లలు ఎదగాలని మనం ఎందుకు కోరుకోవట్లేదు? సంఘాల యొక్క దుస్థితి ఇది. మా పిల్లలకు వాక్యం నేర్పించండి అని అడిగేవాళ్ళు ఎవరు ఉండరు చూడండి. 1000 రూపాయలు ఫీజు కట్టి నెలకి ట్యూషన్లో పడేస్తారు. ట్యూషన్ ఫీజు అది. మరి మీ సేవకుని పరిస్థితి ఏంటి?
ఇప్పుడు స్కూల్కి 30,000 40,000 కడుతున్నారు. ఒకళ్ళు 50,000 ఒక ₹1,00,000 ఎల్కేజీ యూకేజీకే కొన్ని స్కూళ్ళల్లో. మరి చిన్నప్పటి నుంచి బాగా చదువుకుంటే బాగా ప్రయోజకుడు అవుతున్నావు. నువ్వు చదువుకో, నువ్వు నీ స్థాయి ఉంది కాబట్టి, స్తోమత ఉంది కాబట్టి నువ్వు చదివిస్తున్నావు, మంచిదే. మరలా ఇంటికి వచ్చిన తర్వాత మరలా తీసుకెళ్ళి స్టేషన్లో పడేస్తున్నావు, నెలకు ₹1,000 2,000 కట్టి. మరి ఆత్మీయ జీవితం గురించి, పిల్లల యొక్క అభివృద్ధి గురించి మనం చేస్తున్న కార్యాలు ఏంటి? ఎంత ఖర్చు పెడుతున్నావు మీ పిల్లల యొక్క అభివృద్ధి కొరకు? అది ఆలోచన కలిగి ఉండాలి. దాన్ని మనం చెయ్యాలి. అప్పుడే మన జీవితాలు ఆత్మానుసారంగా కొనసాగుతూ ఉంటాయి. మరొక సందర్భము మనము చూసినట్లయితే యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ, ఈ లోకంలో ఉండగా ఆయన ప్రార్థన చేశాడు. మనకు తెలుసు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తల్లో ఆయన ఎంతో ప్రార్థన చేశాడు అందరి గురించి. ఆయన పరలోకంలో ఉండి కూడా ఈ రోజుకి ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు మన కొరకు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వర్లారా. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చూస్తే, ఈయన ఎవరాయన? ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. ఏం చేస్తున్నాడట? విజ్ఞాపనము చేయుటకు యేసుక్రీస్తు వారి రోజు నిరంతరం కూడా జీవిస్తున్నాడు. ఎక్కడున్నాడు ఆయన? పరలోకములో తండ్రి కుడిపార్శ్వం నుండి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పనా? మనందరి కొరకు ఆయన విజ్ఞాపనలు చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మన కొరకు విజ్ఞాపనలు చేస్తున్నారు. సీమోను, సీమోను, సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని వేడుకొనును కానీ మీ కొరకు నేను తండ్రి దగ్గర వేడుకున్నాను. మీ కొరకు నేను ప్రార్థన చేశాను. మీరు చెదిరిపోకూడదని, మీరు తప్పిపోకూడదని, ఆత్మీయ యాత్రలో మీరు బలాన్ని కలిగి ఉండాలని. ఏది? ఆత్మ సంబంధమైన ప్రార్థనలు. ఈరోజు ఎంతసేపు ఈ కడుపు గురించే, ఈ పొట్ట గురించే. పౌలు గారు అన్నాడు, ఎవరు ఈ కడుపు గురించి ప్రార్థన చేస్తారో నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. పౌలు గారు మాట్లాడిన మాట ఎక్కడ? ఫిలిప్పీ సంఘంతో పౌలు గారు మాట్లాడిన మాట చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూస్తే, ఫిలిప్పీ పత్రిక 3:18, అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. ఎప్పుడు కడుపు కొరకు తిండి కొరకు ఎందరూ ప్రార్థనలు చేస్తున్నారో వారి కడుపే వారి దేవుడు. తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసుంచుచున్నారు. వీడు ప్రార్థనలు ఎంతసేపు కూడా భూ సంబంధమైన వాటి కొరకే ప్రార్థన చేస్తున్నారు కానీ ఆత్మ సంబంధమైన వాటి కొరకు ప్రార్థన చేయట్లేదు. నాశనమే వారి అంతము అన్నాడు. చూడండి, అందుకే ప్రియులారా, ఒక్కసారి మనం క్రైస్తవులకు వచ్చామా, భూ సంబంధమైన వాటి కొరకు ప్రార్థన చేయడం మానేసి ఆత్మ సంబంధమైన వాటి కొరకు ప్రార్థన చేయడం మనం ప్రారంభించాలి. ఒక ఆవిడ ఫోన్ చేసింది, బ్రదర్, నా భర్తకు తెలియకుండా ఒక ఆయనకి నేను 40,000 అప్పిచ్చానండి. అది ఇవ్వట్లేదు, ఇదిగో ఇవ్వాలంటున్నాడు, రేపు అంటున్నాడు, ఎల్లుండి అంటున్నాడు, కానీ డబ్బులు ఇవ్వట్లేదు. ఆ వ్యక్తి తొందరగా డబ్బులు ఇచ్చేలాగా ప్రార్థన చేయండి బ్రదర్ అంటది. అర్థమవుతుందా? సేవకుల దగ్గరికి ఎలాంటి నిష్ప్రయోజనమైన ప్రార్థన అవసరాలు వస్తాయి చెప్పనా? ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇప్పుడు నిజంగా నేను ఫైర్ అయ్యి, ఏమ్మా నన్ను అడిగిచ్చావా అని అంటే ఎలా ఉంటుంది చెప్పండి? పోనీ దేవుడిని అడిగిచ్చావా? దేవా ఇదిగో 40,000 ఇస్తున్నాను, నువ్వే సాక్షివి, మరలా ఎప్పుడు ఇస్తావో అడిగి చెప్పు అని దేవుడేమన్నా మధ్యలో ఇన్వాల్వ్ చేసావా? చేయలే. నీ భర్తకు తెలియకుండా ఇవ్వడం అనేది అక్కడ తప్పు. భర్త అడుగుతాడు కదా, ఏమో నీ దగ్గర 40,000 ఉండాలి కదా, ఇవ్వ అంటే మరి ఏం సమాధానం చెప్తావు చెప్పు? ప్రియమైన దేవుని వర్లారా, ఇవ్వట్లేదు.
మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఏంటి చెప్పండి, చేయాలా వద్దా? చేస్తే ఒక తంట, చేయకపోతే ఇంకో తంట. అవునా? చేయనన్నాం అనుకోండి, వీడికి పొగరు ఎక్కువ, గర్వం ఎక్కువ, ప్రార్థన చేయమంటే ప్రార్థన కూడా చేయట్లేదని తిట్టి పారేసుకుంటారు. బయటకు కాకపోయినా లోపల తిట్టుకుంటారు. మేమేం ప్రార్థన చేస్తాం? ప్రభువా, మేము అడిగింది నీ చిత్తం కాదు, నీ చిత్తం అయితే చెయ్యి ప్రభువా, అంతే. ఒకవేళ నేను ఎవరి గురించి అయినా నీ చిత్తం అయితే చెయ్యి ప్రభువా అని ప్రార్థన చేసినానంటే అది దేవుని చిత్తం కాదు. అయినా ఎందుకొరకు ప్రార్థన చేస్తామంటే వాళ్ళ విశ్వాసము మరింతగా దిగజారిపోకుండా, భవిష్యత్తులో మా ద్వారా వినబడే వాక్యాలు వారు వినాలి అనే ఉద్దేశంతో వారు కొన్ని శరీర సంబంధమైనవి, భూ సంబంధమైన కారణాలు అడుగుతారు. ఆ కారణాలు మేము చేస్తాం, చేయమని చెప్పం, చేస్తాం. ఎలా చేస్తామంటే, ప్రభువా ఇదిగో మీ చిత్తం అయితే చెయ్యి ప్రభువా. ఎవరైనా ప్రార్థన అడిగితే అది ఆయన చిత్తం కాకపోతే వెంటనే నాకు అర్థమైపోద్ది, ఇది దేవుని చిత్తం కాదు. సో అడిగారు కాబట్టి ఏదో తప్పదన్నట్టుగా ప్రార్థన చేస్తాం. ఎలా? ప్రభువా నీ చిత్తం అయితే చెయ్యి ప్రభువా. దానికి అర్థం ఏంటి చెప్పనా? ఇది దేవుని చిత్తం కాదు, దేవుడు కూడా చెయ్యడు. ఒకవేళ జరిగిందే అనుకో, ఒకవేళ మనం ప్రార్థన చేసి అది జరిగిందే అనుకో, మంచిదే. జరగకపోతే దేవుడు వినలేదనా? దేవుడు చేయలేదనా? ఇప్పుడు నీ దగ్గర తీసుకున్న డబ్బులు ఇచ్చేసాడు అనుకో ఆ వ్యక్తి, ఓకే. ఒకవేళ ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? దేవుడు చేయలేదనా? మా ప్రార్థన ఆలకించలేదనా? ఇంకొకటనా ఏమైనా అనుకోవచ్చు. ఇలాంటివి వస్తాయి ప్రియమైన దేవుని వారలారా. అందుకే ప్రియమైన దేవుని వారలారా, ఎదుటి వారి యొక్క రక్షణ కొరకు, మారు మనసు కొరకు మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. శత్రువులను కూడా ప్రేమించే మనసు కొరకు ప్రార్థన చేయాలి. అలాగే ప్రాంతాల్లో నిస్వార్థంగా సేవ చేసిన సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. కుటుంబాల్లో సమాధానకరమైన పరిస్థితుల కొరకు, ఎందుకంటే సమాధానం స్థాపకుడే దేవుడు, సమాధానం ఒక కర్త అయిన, సమాధానము కలిగేలా తన జ్ఞానం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆత్మీయుల యొక్క ఆత్మీయ జీవితాలు అభివృద్ధి చెందేలా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియులారా, శరీర రోగాలు ఏవైతే ఉన్నవో మందులు వేసుకుంటే తగ్గిపోతాయి. కానీ ఆత్మ రోగం ఏదైతే ఉన్నదో ఆ ఆత్మ రోగానికి దేవుని వాక్యము కావాలి, దేవుని యొక్క సహాయం కావాలి. ఆత్మ రోగము మనలో నుంచి తీసివేయబడాలని మనం ఆత్మ రోగం కొరకు ప్రార్థన చేయాలి. అదేంటంటే శరీర రోగాల గురించి ప్రార్థన చేయొద్దంటే చేయొచ్చు. భక్తులు కూడా ప్రార్థన చేశారు. పౌలు గారు తన పరిచర్యలో ఎంతోమంది అనారోగ్యంగా ఉంటే వారి కొరకు ప్రార్థన చేశాడు. ఆయన బలహీనుల కొరకు ప్రార్థన చేయొచ్చు. అదే సమయంలో వారి యొక్క ఆత్మీయ జీవితాల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. కొన్ని అద్భుతాలు మనం చూస్తే యేసుక్రీస్తు వారు చేసినవి, వాళ్ళకి కాళ్ళు లేదనో, ఏళ్ళు లేదనో, లేదంటే కళ్ళు లేవనో, ముక్కు లేవనో, చెవులు లేవనో, ఏదో లేదని వస్తారు వాళ్ళు. కానీ అక్కడ యేసుక్రీస్తు వారు కార్యం చేస్తే వాళ్ళకి అక్కడ ఆ స్వస్థతతో పాటు నీ పాపములను కూడా నేను క్షమించాను పో అంటాడు. దానికి అర్థం ఏంటి? నీ శరీర రుగ్మతల కంటే నీలో ఉన్న పాపం ఏదైతున్నదో ఆ పాపము చాలా భయంకరము, ముందుగా నీలో పోవాల్సింది పాపం అని పాపము కొరకు ప్రార్థన చేశాడు. వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేశాడు. అలా మన జీవితం మార్చబడాలి. దీనికి అర్థం ఏంటో చెప్పనా? ఈరోజు క్రైస్తవుడిగా మనం ఉంటే భూ సంబంధమైనవి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. భూమి మీద పంపించిందే, నువ్వు వెళ్ళినాయన నీకు కావాల్సినవి ఇస్తానని పంపించాడు ఆయన. మనం ఉండగా ఇక్కడ బ్రతికుండగా మనం ఎలాంటి ప్రార్థన చేయాలంటే, ప్రభువా నేను అక్కడికి రావాలనుకుంటున్నాను, అక్కడికి రావాలంటే నాకు ఏది అవసరమో నాకు దయచేయను ఆయన, అలాంటి నడిపింపులో నన్ను నడిపించిన ఆయన అని మనము పరలోక సంబంధమైన వాటి కొరకు మనము ప్రార్థనలు చేయాలి. ఇదంతా విన్న తర్వాత మనకి ఏమర్థమైంది చెప్పండి? ఏమర్థమైంది? భూ సంబంధమైన వాటి కొరకు కాదు, ఆత్మ సంబంధమైన, పర సంబంధమైన, పరలోక సంబంధమైన వాటి కొరకు మనము ప్రార్థించాలి. దానికి అర్థం ఏంటో చెప్పనా? మన ప్రార్థన అవసరతలు ఏవైతే ఉన్నావో అవి మార్పు చెందాలి. బైబిల్ ఇలాంటి ప్రార్థన విజ్ఞాపనలు ఎన్నో ఉన్నాయి. ప్రేయర్ రిక్వెస్ట్లు భక్తుల ద్వారా చేసి మనం కొన్నే చూసాం, ఒక 4-5-7 చూసాం అంతే. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇదంతా ఎప్పుడు మనం నేర్చుకోవాలంటే, ప్రభా నీ జ్ఞానం నాకు నేర్పు నాయన, ముందు అది అడగాలి. నీ జ్ఞానం నాకు ఇవ్వు నాయన. ఆ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాడు ఖచ్చితంగా మంచి ప్రార్థన చేస్తాడు. ఆ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మంచి ప్రార్థన చేస్తారు, దేవునికి అనుకూలమైన ప్రార్థన చేస్తారు, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేస్తారు. కాబట్టి క్రైస్తవులుగా ఎవరో చేయమన్నారు కదా ఇష్టానుసారంగా చేసేయడం కాదు, లేదా మనకు పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం ప్రార్థన చేసేయడం కాదు. కానీ మన జీవితాల్లో మనం చేస్తున్న ప్రార్థన ఆత్మీయ జీవితానికి సంబంధించిందా కాదా? నాకున్న శరీర సమస్యలు,
మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆత్మీయ జీవితాలు, ఇవన్నీ కూడా ఎందుకు వాటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానంటే ఆత్మీయ జీవితాన్ని నేను డెవలప్ చేసుకోవడం కొరకే. నేను రెగ్యులర్గా కొన్ని చెబుతాను. శారీరక, మానసిక, ఆర్థిక, ఆత్మీయ, కుటుంబ ఈ సమస్యలన్నీ కూడా తీసివేయాలని ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ఇవన్నీ పోయి దేవునిలో ఆత్మీయంగా మనము ఉన్నతంగా ఎదగాలి. అర్థమవుతుందా? కాబట్టి ప్రియులారా, దేవునిలో మనము ఎదగాలనంటే, దేవుని కొరకు మనం వాడబడాలంటే మన జీవితాల్లో చక్కటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. ఆర్థిక సమస్యల గురించి కూడా మేము ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే అప్పులతో ఈరోజు కుటుంబాలను పాడు చేసుకుని దేవుని సన్నిధికి దూరం అయిపోతున్న వారు ఎక్కువైపోయారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్పింది? నీ దగ్గర ఎంత ఉంటే అంతతో బ్రతకడం నేర్చుకో. తిమోతి గారికి పత్రిక రాస్తూ పౌలు గారు ఏం చెప్పాడు? సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభదాయకము. ఈ లోకంలో ఏది తీసుకురాలేదు, ఏది తీసుకోపోలేము. అన్నము వస్త్రములు కలిగి దేవుని స్తుతించేలా మన భక్తి ఉండాలి. దాని కొరకే అలా మన జీవితాల్లో మనం కొంతమంది కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే తప్పు జరిగిపోయింది, అప్పుల నుంచి బయటకు వచ్చి వారి ఆత్మీయ యాత్రలో ఇంకా ముందుకు కొనసాగాలని వారి యొక్క ఆత్మీయ జీవితాలు మనం దృష్టించుకొని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రియులారా. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో చేసిన తప్పులు మరలా చేయకుండా జాగ్రత్త పడదాం. మనము నోరు తెరిచి ప్రార్థన చేశామా, దానిలో ఈ శరీరము కొరకు కొద్దిగా ఉంటే మంచిదే, కానీ ఆత్మీయ జీవితము కొరకు మరి ఎక్కువ ఆతృత కలిగి ప్రార్థన చేయాలి, మరి ఎక్కువ ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. వారి ప్రార్థనలు దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు, దేవుడు జవాబునిస్తాడు. వారి జీవితాలు ఆత్మీయంగా బలపడతాయి ప్రియులారా. మంచిది, ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం.